వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. త్వరలోనే కడప నగరంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం మహానాడు కార్యక్రమం నిర్వహించబోతుంది. అయితే ఈలోగా అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం ఇన్ఛార్జిని తెలుగుదేశం పార్టీ అధిష్టానం ప్రకటించబోతుంది అనే ప్రచారం జోరందుకుంది. అయితే రాజంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున పార్లమెంట్ అధ్యక్షుడు చెమ్మర్తి జగన్మోహన్ రాజు గారు, గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన సుగవాసి సుబ్రహ్మణ్యం గారు, అలాగే టీడీపీ అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి గారు, వీరు ముగ్గురు రాజంపేట ఇన్ఛార్జి కోసం ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రాజంపేట నియోజకవర్గం ఇన్ఛార్జి బత్యాల చెంగళరాయుడు గారికి ఇవ్వాలని ఆయన వర్గీయులు కోరుకుంటున్నారు. అయితే తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి గారు మే నెలలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు, ఇన్ఛార్జి పదవి ఇవ్వబోతుంది అనే ప్రచారం కూడా జోరందుకుంటుంది.